చూడవలసింది ఏమిటంటే పాయింట్స్ కాదు, 36కి 18 పాయింట్లు దాటితే చేస్తారు. అది చాలా బేసిక్ విషయం. అది అసలు చూడవలసింది ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు, చంద్రుడు ఉండే నక్షత్రాలు మిత్రులయ్యాయా శత్రువులయ్యాయా, బికాస్ ఆఫ్ చంద్రుడు ఈజ్ మనసు. ఇద్దరు మానసిక స్థితి కలిస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తారు, నమ్మకం ఉంటుంది ఇద్దరి మధ్య. ఒకవేళ అలా కాకుండా వీళ్ళు ఉట్టి పాయింట్స్ చూస్తే అది తెలియదు. ఒకటి. రెండవది ఆకర్షణ కారకం, అంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ జోన్స్, అంటే కుజుడు శుక్రుడు ఎలా ఉన్నారు. అండ్ ఆత్మకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు, అంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ ఎట్లా ఉన్నాయి. చాలా మంది చూడండి వివాహం అయింది కానీ మేము అసలు మాట్లాడుకోమండి అంటూ ఉంటారు. ఇంకొంతమంది జీవుడు కర్మ ఇలా రాహుకేతుడు ఇవి కలవాలి ఫస్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే వీటితో పాటు పర్సనల్ చార్ట్లో ఇప్పుడు అమ్మాయి జాతకం బాగుందండి మేము చూపించాము మాకు అద్భుతంగా ఉందని చెప్పారంటారు, కానీ మీరు చేసుకోబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ జెండర్ యొక్క పర్సనల్ చార్ట్ ఎలా ఉందో చూడాలి. ఆ పర్సనల్ చార్ట్లో 2 వివాహాల యోగం ఉందనుకోండి, డివోర్స్ అవుతుంది. కాబట్టి ఏంటి, అవతల వాళ్ళ జన్మజాతకంలో కానీ ఈ అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో 2 మ్యారేజ్ యోగం ఉంటే అర్క వివాహము, పురుషుడికైతే అర్క వివాహము, స్త్రీకైతే కుంభ వివాహం జరిపించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైట్ టైం